అదేంటో తెలీదు. అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానన్న హ్యాపీనెస్ కంటే, అమ్మ వాళ్ళ ఇల్లు వదిలి వెళ్తున్నానన్న బాధే చాలా ఎక్కువుంది. మా ఆయన ఇంకా చాలు అయిందా నీ వీడియో అని చెప్పి ఎక్కిరింపుగా చూస్తున్నారు. ఇంక మా ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడైతే మా బావగారు రాట్ వీలర్ బ్రీడ్ కుక్కపిల్లని తీసుకొచ్చారనమాట. చాలా క్యూట్‌గా ఉంది కదా! దాని పేరు మోటు. మా ఇంట్లో మోటు ఉన్నాడు. సో, ఇక్కడైతే మా అత్తమ్మ మేము వచ్చేలోపు లేట్ అయిపోయింది అని చెప్పేసి చిన్న స్టవ్ మీద అయితే వడివాల బియ్యం పెట్టేశారు. పాయసంలాగా చేద్దాము అని చెప్పేసి. యాక్చువల్‌గా స్వీట్ పొంగల్ అంటారు కదా! అది చేద్దామని చెప్పేసి రెడీ చేసి పెట్టారు. నేను జస్ట్ చూపిస్తున్నాను అంతే. మా అత్తమ్మనే చేశారు ప్రొసీజర్ అంతా కూడా. సో ఇక్కడైతే మా మోటుగాడితో మంచిగా ఆడుకుంటున్నాను నేను. మా అత్తమ్మ స్వీట్ పొంగల్ చేస్తూ ఉంటే మా అక్క అయితే వంట వండేస్తూ ఉన్నారనమాట. సో రెగ్యులర్ కిచెన్ లో అయితే ఇంకా వంటలన్నీ వండుతున్నారు కాబట్టి ఆ కిచెన్ బిజీగా ఉందని ఇంకా నార్మల్ కిచెన్ లో అయితే చేసేసారనమాట. ఈ కిచెన్ లో అయితే ఏం పని చేయరు. బట్ చిన్న స్టవ్ తీసుకొని వచ్చి పొంగల్ అయితే వండేశారు. ఇంకా మాకైతే చాలా ఆకలిస్తా ఉన్నింది కాబట్టి ఇంకా మేమైతే లంచ్ చేసేసాము. లంచ్ లో స్పెషల్ పప్పు, మట్టికాయ తాలింపు, వైట్ రైస్, పెరుగు కూడా ఉన్నింది. ఇంకా మోటుగాడితో చాలా క్యూట్గా ఆడుకున్నాను అనమాట. ఇంకా మా ఇంట్లో పెరగబోతున్న చిన్ని బుజ్జి పిల్ల బుజ్జోడు మోటుగా. 5 రోజుల పండగ అయితే ఇలా జరిగింది. ఇంకా 9 రోజుల పండగకి ఎలా ఉండబోతుందో నేను మీకు చూపిస్తాను. వీడియోస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేసి ఫాలో చేయండి.